హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో భాగంగా మనము చక్కగా సీతారాములు ఇద్దరు కూడా రాజ్యంలోని ఎంతో ఆనందంగా ఉంటారు. వాళ్ళకి లవకుశులు ఇద్దరు కూడా పిల్లలు పుడతారు. మరి ముందే ఇదంతా డిజైన్ కాబట్టి సీతామాత ఈసారి మళ్ళీ ఎడబాటు వాళ్ళిద్దరికి జరుగుతుంది. ఆవిడ అలాగే ఆ ఎడబాటు దగ్గర పిల్లలిద్దరు పుట్టిన తర్వాత రాముడు అప్పుడప్పుడు వచ్చి పిల్లలు చూసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఒకసారి సీతామాత ఒక ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉందట. అప్పుడు ఆ సందర్భంలో ఆవిడికి ఒక స్వరం వినిపించిందంట. భవిష్యత్తులోని ఆ కీటకము అంతరించిపోతుంది అని ఆవిడ ఇన్నర్లోంచి అది వస్తుందన్నమాట ఆ వాక్యం. మరి అది ఎంత అందంగా చక్కగా ఉందో చూడు, చక్కగాను. కానీ మరి రకరకాల పక్షులన్నీ కూడా సీతామాత వద్దకు వచ్చి మాత దగ్గర భిన్న రకాల రంగులు, వివిధ శబ్దాలు అవన్నీ చేసి మాతకి ఆనందం కలిగించేవట. ఆ కీటకాలు, పక్షులు అన్నీ కూడా ఆ పక్షుల కళ్ళల్లోకి చూడడానికి మాత ఇష్టపడేదన్నమాట. మౌనంగా వాటితో మాట్లాడేది. ఆ విధంగా అక్కడ ఆవిడ ఎంతో ఆనందాన్ని, ఆ ప్రకృతిలోని ప్రేమను నింపుతుందనమాట. మరి ప్రేమలో ఎంత గాఢతను ఇక్కడ సోమ చూస్తుందనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా అంత ప్రేమను చూడలేదు మాత అంటే, అప్పుడు మాత చెప్తుందంట, మరి ఇక్కడికి మనం వచ్చిన లక్ష్యం అదే అని సోమకి చెప్తుందనమాట. అలా ఆ విధంగా ఆవిడ జంతువులు, వృక్షాలని ప్రేమతో అక్కడ ప్రేమని, తన ఉనికిని, ప్రేమని అందించడం కోసమే మరి ఇక్కడ ఈ ప్రపంచానికి ఈ విధంగా ఉండాలి అని తెలియపరచడానికే కదా ఇక్కడికి వచ్చాము. అలాగే పిల్లలకి కూడా మనము అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వటానికే వచ్చాము అని చెప్తుందనమాట. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మౌనం ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. తర్వాత మరి నువ్వు నన్ను అనుసరించావు సోమ అని సీతామాత చెప్తే, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని సీతామాతకి చెప్తూ ఉంటుంది సోమ. అలా రాముడు ఏంటంటే, ఇక్కడ భూమి మీదకి రాముడి యొక్క పని ఏంటి అంటే, మరి నాగరికత వెళ్ళి వీరడానికి బేజాలు వేయవలసిన పాత్ర శ్రీరాముడిది. మరి ఆ పని యుద్ధము సమయంలో దానికి హానిని ఏమి జరగకుండా చూడవలసిన బాధ్యత సీతామాతది. మరి ఈ ప్రపంచానికి వాళ్ళు అద్భుతంగా ఎంతో అద్భుతమైన మెసేజ్ని అందించారనమాట. మనం అంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు లవకుశుల విద్యాభ్యాసం గురించి మనం చదువుకుందాము. మరి పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరాల్లోనే మాత వారిని చూడటంలోనే ఎంతో ఆనందపడింది. అప్పుడప్పుడు రాముడు వాళ్ళని చూడడానికి వచ్చేవారు. ఎన్నో ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి ఇద్దరికి కూడా. పిల్లలకు పాకటం అంటే బంగరడం వచ్చిన వెంటనే వారు అడవిలో నేలపై పాకుతూ చేతికందిన చిన్న చిన్న ఆ జంతువుల్ని, కీటకాలను పరిశీలిస్తూ మొక్కలన్నింటినీ తాకుతూ పిల్లలు కూడా, లవకుశులిద్దరు కూడా అలాగే ఆ మొక్కలు తాక్కుంటూ వెళ్ళేవారట. వారు దాన్నంతటిని ప్రకృతిలోని భాగంగా భావించి ప్రేమించాలని సీతామాత అలా అనుకునేదనమాట. వారిలో ఆ ధైర్య సాహసాలు పెంపొందాలని, మరి వాళ్ళు కూడా అరణ్యంలోని పెద్ద పక్షులను కూడా పట్టుకొనిచ్చేదట ఆవిడ. అక్కడ ఉన్న శిలలు, వృక్షాలను కూడా ఎక్కనిచ్చేది. రకరకాల సాహసాలు కూడా చెయ్యమని చెప్పేదంట సీతామాత, అనుమతించేదట. అప్పుడప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయపడేదంట. కానీ నన్ను శాంతపరిచి వారు రాముని పిల్లలు, వారికి తమ సామర్థ్యం తెలియాలి అని కూడా చెప్తూ ఉండేదట. మొదటి సంవత్సరంలో ఆమె నేర్పిన విద్య అది. చిన్నప్పుడు 1వ సంవత్సరంలోనే ఇదంతా అంటే మొక్కలతోని, జంతువులతోని, పెద్ద పెద్ద కొండలు ఎక్కటము, అలాంటి సాహసాలన్నీ కూడా ఆవిడ చెప్తూ ఉండేదట పిల్లలకి. మరి ప్రజలు తమ సమస్యలను, ప్రశ్నలతో మాతను అక్కడికి సందర్శించడానికి వచ్చేవారట. ఆ రావడం వల్ల ఆ జీవితం మార్పు చెందింది, నిస్సారమైన జీవితం మార్పు. ఒకరోజు చాలా దూరం నుంచి ఒక ఋషి వచ్చాడంట సీతామాత దగ్గరికి. ఆయనకు ఔషధ మొక్కల పట్ల పరిజ్ఞానం ఉంది.
ఆయన మాతతో అనేక యుగాల నుంచి శరీరంలోని అసతుల్యతను సరిచేయడానికి ఉపయోగించే కొన్ని మొక్కలు ఉండటం లేదు అంటూ ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పారట అతను. ఆ మొక్క ఇక్కడ సమృద్ధిగా లభిస్తుంది అంటే మీకు అతను ఒక మొక్క గురించి అడిగితే అలాంటిది ఇక్కడ ఎక్కువే ఉన్నాయి అని సీతమాత మనం వెళ్ళి చూద్దాం రండి అని అతన్ని తీసుకొని వెళ్ళి వాటి తాలూకా గింజలు కొన్ని మీరింటికి తీసుకొని వెళ్దురు కానీ అని వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళారట. వాళ్ళు అనేక గంటల పాటు తిరిగి రాకపోతే సోమ విచారపడిందట. చీకటి పడబోయే ముందు మాత చేతిలో బుట్ట నిండా మొక్కలతో వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారనమాట. ఒక ఋషిని సీతామాత ఆ గింజలు తీసుకొని వచ్చారు. మరి మీరు వెతుకుతున్నది దొరికినట్లుంది అని చెప్పడంలో మాత తలాడిస్తూ ఆయన చెప్పింది నిజమే, ఆ మొక్క పూర్తిగా అదృశ్యమైంది. మరి ఇక్కడ దానిని మనం వెతకాలి, కానీ దానికి దగ్గరగా ఉండి అదే ప్రయోజనాలు ఇవ్వగల వేరే మొక్కని అంటే ఆ మొక్క అన్నది అంతరించిపోయింది, కానీ అలాంటిదే వేరొకటి నేను కనుక్కున్నాను అని మాత చెప్పిందంట. మరి తరువాత నేను వారు వెతికే మొక్క ఎందుకు లేదు అని అడిగిందంటే అంతరించిపోయింది కదా అది ఆ మొక్క, అది ఎందుకు లేదంటే మరి ఆమె అడవిల పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి, అనేక జాతులు అంతరించిపోతున్నాయి, అయితే వాటి బదులు కొత్తవి వస్తున్నాయి, అదే భూమాత సౌందర్యము. మరి ఆమె ప్రపంచము అనంత వైవిధ్యాలు ఆశ్చర్యాలతో కూడి మారుతున్న కాలానికి అనుగుణముగా నిరంతరము మారుతూ ఉంటుంది. భూమాత నాతో దాని సామర్థ్యం క్షీణిస్తూ ఉంది, అందుకే దానిని మరణించనిచ్చానని భూమాత సీతామాతకి చెప్పిందట. ఆ మొక్క తాలూకు సామర్థ్యము తగ్గిపోయింది కాబట్టి దాన్ని నేను మరణించనిచ్చాను. మరి ఆ కుటుంబానికి చెందిన మరొక విభాగం ఇప్పుడు వృద్ధి చెందుతుంది అని కూడా చెప్పిందంట భూమాత సీతామాతతో. మరి దానితో సర్వసాధారణమైపోతున్న శారీరక అసమతుల్యతను నివారించవచ్చు. ఇప్పుడు మనం స్నేహం చేయడానికి ఒక కొత్త నేస్తము దొరికింది. ఆ రుచి అవసరమైన వారికి బాగు చేయడానికి ఔషధం దొరికిందన్న ఆనందంతో అంటే ఆ మొక్క తాలూకదే మళ్ళీ కొత్తది సేమ్ అదే విధంగా ఉపయోగపడుతుంది. మరి ఆ గ్రామానికి వెళ్ళాడట అది తీసుకొని, ఆ కొత్త రకం మొక్క తీసుకొని అతను వెళ్ళిపోయాడు అనమాట. మరి అడవిలోకి వచ్చి చాలా సంవత్సరాలైన తరువాత ఋషి చంద్రిక అప్పుడు కనిపించింది కదా, తన కుమారునితో పాటు ఇక్కడికి సీతామాత దగ్గరికి వచ్చిందంట. అంటే తన భర్తే కుమారుడిగా ఈవిడికి వచ్చాడనమాట. మరి అంత దూరం పాటు బిడ్డతో సహా ప్రయాణించి సీతామాత దగ్గరికి రావడము సీతామాత ఎంతో ఆనందపడిందట. మీరు నన్ను కుమారునితో ఆశీర్వదించినప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి రాకుండా నేను ఎలా ఉండగలను మాత అని చెప్పిందట సీతామాత. మాత ఆ బాలుని వైపు తదేకంగా చూసి నవ్వి, ఇతను మంచి మనిషి చంద్రిక, కానీ అతిశయపడే బలహీనత ఉంది. శూర్పణఖ చేసింది ఆ బలహీనతను బయటకు తేవడమే. అతను తన పాఠం నేర్చుకున్నాడు, అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష ఉంటుంది. అతన్ని మళ్ళీ ప్రలోభానికి గురి చేస్తారు. ఈసారి అతను ఎదుర్కొంటాడు. అతను నిన్ను తోసిపుచ్చకపోగా నీ ఋషి మార్గాన్ని అతని జీవితాంతం అనుసరిస్తాడు. గత జన్మలో తనను లోబర్చుకున్న విషయంపై అతను ఆధిపత్యము పొందుతాడు. అంటే గత జన్మలో అతను శూర్పణఖ మాయల ప్రలోభానికి పడిపోయాడు, కానీ ఈ జన్మలో దాన్ని ఎదుర్కొంటాడు. ఇప్పుడు నీలాగే అతను కూడా నీ ఋషి మార్గాన్ని అతని జీవితంలో నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో అదే మార్గంలో నీ బిడ్డ కూడా ఉంటాడు అని చెప్తే అప్పుడు మాతకు ప్రణామం చేస్తూ చంద్రిక, నాకు మీ పట్ల ఉన్న కృతజ్ఞతను నేనెప్పుడూ కూడా వెల్లడి చేయలేదు. అతనికి ధర్మ మార్గంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని మళ్ళీ కల్పించారు. అంతేకాక నా ప్రేమతో అతనికి తోడ్పడే అవకాశాన్ని కూడా ఇచ్చారు. మరి నీ ప్రేమలోని స్థిరత్వాన్ని స్పష్టతను చూడటము నాకెంతో ఆనందంగా ఉంది. అది వ్యక్తిగత కోరికతో కప్పబడకుండా నిర్మలంగా ఉంది. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమాబుద్ధికి నువ్వు ఆదర్శము చంద్రిక అని సీతామాత చెప్పి, నువ్వు ఎన్నడూ నీ గౌరవాన్ని కోల్పోలేదు. నీ ప్రేమ వల్లనే అతనికి ఈ మార్చుకునే అవకాశం వచ్చింది. అది ప్రేమ కర్మ పరిస్థితులు కూడా మార్చగలదన్న వాస్తవాన్ని ప్రకటిస్తుంది. ఎన్నడూ దారి తప్పకు చంద్రిక. నీ ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తావు.
ఈ ప్రేమ ద్వారా ఎలాంటివైనా మార్చుకోవచ్చు. నువ్వు ఈ ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి అని చంద్రికకి సీతామాత చెప్తే, అప్పుడు చంద్రిక అనేక రోజుల పాటు మాత దగ్గరే ఉంది. మాత తన మనసులో వేరే ఏదో మొదలవుతుంది అని గ్రహించి, అంటే తన ఆలోచన ఇంకొక వైపు ఉంది, అదేంటి అని అడిగితే, రామునితో మీరు విడిపోవటము నాకు విచారాన్ని కలిగించింది మాత అని చంద్రిక అడిగితే, ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడు అనుకుంటున్నారు. స్వచ్ఛత మంచితనాల మూలమైన మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి? చంద్రిక చెప్తుందనమాట. ప్రజలందరూ కూడా శ్రీరామ ప్రభువే మిమ్మల్ని ఇక్కడికి పంపించేశారు అని అనుకుంటున్నారు. అసలు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఈ అడవిలోని అని అడిగిందనమాట. మరి ఈ విధంగా అనుకుంటున్నారని వినడము మాకు మొదటిసారి. అది నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయగా మాత ఇలా చెప్పిందట. నేను ఆ మాటలు ఖండించబోగా మాత మౌనంగా ఉండమని సూచించి, తరువాత నిదానంగా చంద్రిక, వేర్పాటు అన్నది లేదు. ఆ విధముగా చేసేవారు సత్యాన్ని చూడటం లేదు. రాముడు నేను ఒకరే అయి ఉండగా ఇది ఎలా జరుగుతుంది? ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరము పక్కపక్కన ఉన్నట్లుగా ఏర్పాటు ఉన్నది మనసులో మాత్రమే ఉంటుందని మేము ప్రపంచానికి చూపాలి. మేము అత్యున్నత దైవమైన పరబ్రహ్మము నుంచి విడివడలేదు. భౌతిక ప్రపంచము నుంచి విడివడమన్నది ఒక వాస్తవము. మేమే విడిపోతే అప్పుడు మానవాళి పతనం ప్రారంభమవుతుంది. అటువంటి మాటలు మాట్లాడే వారికి రాముడు తెలియడు. ఆయన ధర్మము నుంచి విడివడటము అసంభవము. కొద్దిగైనా సరే భార్యను వెళ్ళగొట్టిన భర్త ధర్మములో జీవించినట్టు కాదు. మరి ఇది ఎలా అంటావా? ప్రేమ సారము. ప్రేమ లేకుండా ధర్మము లేదు. అటువంటి మాటలు పట్టించుకోక చంద్రిక. అవి మనము జవాబు ఇవ్వవలసినంతటివి కాదు. సీతామాత చెప్తుందన్నమాట చంద్రికకి. అది వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు. అతను వేరు కాదు, నేను వేరు కాదు. మేమిద్దరము కూడా ఒక్కటే. మేము కానీ విడిపోతే ఈ ప్రపంచమంతా ఇక్కడ పతనం అయిపోతుంది. అలాంటి వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మౌనంగా ఎటువైపు చూస్తూ ఉండిపోయిందట సీతామాత. తర్వాత మళ్ళీ కొత్త స్వరముతో మనుషులు సీత నిస్సహాయముగా రావణునితో అపహరించబడింది అని కూడా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడేసరికి సీత గురించి తెలియదు. అలా మాట్లాడేవారికి ఇదంతా చంద్రిక చెప్తుందనమాట. నేను నిస్సహాయురాలను కాదు, బందీని కాదు. పంచవటిలో జరిగినదంతా నా ఎంపిక ప్రకారమే. నేను ఆ రాక్షస లోకములోకి నా ఇష్టపూర్వకంగా వెళ్ళనట్లయితే ఆ యుద్ధము జరిగేది కాదు. ప్రపంచం ఇంకా భయపు కోరల్లోనే చిక్కుకొని ఉండేది. రావణుడు తన రాక్షస జీవితం నుంచి విముక్తి పొందేవాడు కాదు. లేదు చంద్రిక, ప్రజలకు తెలియనిది ఎంతో ఉంది. అది సరైన మార్గమే. ఎందుకంటే ఆ విషయాలు అర్థం చేసుకోవటము ఋషులకు కూడా కష్టమే. చంద్రిక చెప్పిన దానికి సీతామాత చెప్తుందనమాట. వీళ్ళెవరికి కూడా అసలు విషయమో తెలియదు. మరి నేను కానీ నా ఇష్ట ప్రకారమే నేను అక్కడికి వెళ్ళాను. అలా వెళ్ళకపోతే కనుక ప్రపంచం ఇంకా ఈ కోరల్లోనే, భయంకరపు కోరల్లోనే చిక్కుకొని ఉండేది. కానీ మరి ఇప్పుడు అలా కాకపోతే ఈ రాక్షస జీవితం నుంచి విముక్తి పొందేవారు కాదు ప్రజలందరూ కూడానా. మరి ఇది అర్థం చేసుకోవాలంటే ఋషులకి కూడా కష్టమే. మరి సామాన్య మానవులకి ఇంకేమర్థం అవుతుంది? కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని సీతామాత చంద్రికకు చెప్తే, అప్పుడు మాత నువ్వు నా మనసులోని ఉన్న ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నాకు సరైన సమాధానం దొరికింది. నాలో ఉన్న భారాన్ని మీరు తగ్గించారు అని చంద్రిక ఎంతో రిలాక్స్ అయిపోయిందనమాట. అందరూ అలా మాట్లాడుకుంటే మరి తనకి ఏదోలా ఉండేది. మాత దగ్గరికి వచ్చి అడిగేసరికి తనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైందనమాట. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మాత ఒక్కటే బయట కూర్చొని ఉండగా నేను ఆమెకు సాయంత్రము పానీయము తెచ్చాను. సోమ చీకటి పడింది, పిల్లలు పడుకుని పోయారు. మాత మాత్రం అలా ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ మసక వెలుతురులో ఆమె ముఖములో నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఎదురుచూపు కనిపించిందంట సోమకు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగిందంట సోమ. కానీ సమాధానం చెప్పలేదట మాత. మరి ఆమె పక్కనే మౌనంగా కూర్చొని ఇక్కడే ఉండాలా లేక ఆమెను ఒంటరిగా వదిలి లోనికి వెళ్ళాలా అని ఆలోచిస్తుందట సోమ. నా మనసు ఆయన మీద ఉంది.
ఆమె వినిపించి వినిపించినట్లుగా అంది. మరి నేను చంద్రికతో మాట్లాడిన మాటలు యథార్థము. సీత రాముని హృదయములో ఉంది. రాముడు సీత హృదయములో ఉన్నారు. మరి మా మధ్య ఎటువంటి ఏర్పాటు లేదు. అయినప్పటికీ ఈ మానవ లోకములోకి దాని ఆనందాలు, బాధలు రెండూ అనుభూతి చెందడానికి మేము వచ్చాము. అవి భ్రమలు తప్ప మరేమీ కాకపోయినా కొన్నిసార్లు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే మేము కూడా భౌతిక సృష్టి అంతటిలాగా మాయలో పడే మరి ఉన్నాము కాబట్టి. మాకు మానవ శరీరాలు, మానవ మనసులు, మానవ భావాలు ఉండటం వలన కొన్నిసార్లు ఈ ఎదురుచూపు వస్తుంది. ఆయన మందిరములో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వలన నాకు ఈ భావం ఏర్పడింది. నాకు పిల్లలు, అడవి, జంతువులు, మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అక్కడ ఎంతో బాధ్యతతో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఎన్నో విషయాలను చూసుకోవాలి. ఆయనను జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆయనలోని మానవ భాగాన్ని సేదతీర్చడానికి ఎవరు ఉన్నారు అని సీతామాత చెప్తుందన్నమాట సోమకి. ఇక్కడ నేను నా మనసంతా ఆయన దగ్గరికి, రాముడి వైపు వెళ్ళిపోయింది. చంద్రిక అలా మాట్లాడడం నిజమే కదా! మరి మేము మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ మాయకి లోబడే కదా ఈ మనసు, ఈ శరీరాలు, ఈ భావాలు ఉండటం వల్ల కొన్నిసార్లు ఇలా ఎదురుచూపు చూడవలసి వస్తుంది. మరి ఆయన మందిరంలో ఒంటరిగా ఉంటున్నారు. మరి ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలందరినీ కూడా ఈ విధులన్నీ కూడా కరెక్ట్‌గా బాధ్యత అంతా నిర్వర్తించడంలో అతను ఎన్నో విషయాలను చూసుకోవాలి. నాకంటే ఇక్కడ అడవిలోని జంతువులు, మొక్కలు, పిల్లలు ఉన్నారు. మరి ఆయన్ని ఎవరు సేద తీర్చడానికి ఉన్నారు అని చెప్పి అనుకుంటుందన్నమాట తన మనసులో. మరి నేను, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి భార్యలు, మీ సోదరి, ఆ తల్లి రాణులు ఉన్నారు కదా అని సోమ చెప్పిందనమాట. ఇక్కడ లక్ష్మణుడు, భరతుడు వీళ్ళందరూ కూడా ఉన్నారంటే అప్పుడు ఆవిడ ముఖం తేరుకొని, నేను విచారపడనవసరం లేదు. అతను ప్రేమ, భక్తితో చుట్టముట్టబడి ఉన్నారు. అయినా ఆయన మానవ శరీరము నా కోసము, నా శరీరము ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంటాయి. మేము మాలోని మానవ భావాలను కాదనలేము సోమ. ఈ రూపాలున్నంత వరకు అది అలాగే ఉంటుంది. నేను ఈ మానవ శరీరాన్ని అనుభూతి చెంది తరువాత వాస్తవంలో సేద తీరుతాను. ఆ మాటలతో మాత మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు సోమ లోపలికి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక్కడ బాహ్యంగా కూడా ఉన్నాం కాబట్టి అలాంటి ప్రలోభాలు కూడా మాలో ఉంటాయి. దాన్ని నేను కాదనలేము. ఈ రూపాలు ఉన్నంత వరకు కూడా అలాగే ఉంటుంది అని చెప్పి తను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందంట సీతామాత. మరి మాకు 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి మాత కోసము, మరొకటి పిల్లలకు. మరి నాకు వారు బాల్యంలో ఆమెతో పాటు పడుకునేవారు, కానీ కొంచెం పెరిగిన తర్వాత నేను వారిని తీసుకుని వెళ్ళాను సోమ. మోత ఒంటరిగా గడిపే అవకాశం ఉంటుందని ఆమె ఎక్కువసేపు నిద్రపోదు, ధ్యానంలోనే గడుపుతుంది. లవకుశులు కొద్దిగా పెద్ద అయిన తర్వాత సోమ దగ్గరికి తీసుకొని వెళ్ళేదన్నమాట. సోమ దగ్గర పడుకుండేవారు. సీతామాత ఎక్కువ ధ్యాన స్థితిలోనే ఉండేదట. పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చేసరికి మాత వారికి పడుకునే ముందు కొంతసేపు ధ్యానము చేయడం అలవాటు చేసి ఒక కథ చెప్తూ ఉండేదట. వారికి ఆ ఋషుల కథలు వినడము ఎంతో ఇష్టమట ఆ లవకుశులిద్దరికీ కూడా పిల్లలకి. ఒకరోజు ధ్యానము తరువాత మాత వారిని, మీరు ఏ కథ వినాలనుకుంటున్నారు అని అడిగితే ఇద్దరు కూడా ఋషి అనసూయ మరి నదీ దేవతల కథ చెప్పమన్నారట. మాత నవ్వి వారికి ఆ కథ ఎన్నోసార్లు చెప్పిందట. మరి మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టిందట. ఋషి అనసూయ ఆమె భర్త అత్రి మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కోసము ఒకానొక నిర్జన ప్రదేశాన్ని వెతుకుతూ ఒక అరణ్యాన్ని చేరారు. పిల్లలిద్దరికీ కథ చెప్తుంది. ఋషి అనసూయ, ఆమె అత్రి మహర్షి, అతని భార్య అనసూయ ఒక అరణ్యాన్ని చేరుకున్నారట. అక్కడ చెట్లు నీరు లేక మాడిపోతున్నాయి. జంతువులన్నీ వలస వెళ్ళిపోతున్నాయి. కనుచూపు మేరలో మనుషులే లేరు. అత్రి మహర్షి ధ్యాన సాధనకు ఇది అనువైన చోటు అని భావించగా ఏ హడావిడి లేకపోవటం బాగానే ఉన్నా జీవరాశి లేకపోవడము ఋషి అనసూయకి కొంచెం బాధ కలిగించిందట. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఆహారం లేకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయిన ఒక పులి కనిపించింది. ఆమె
అతడు తన పంజాతో నీటి కోసం నేలను తవ్వడం చూసింది. ఆమెలో కరుణ పెళ్ళిబికి ఈ అడవికి ఏమైంది అని అడిగిందంట. మరి మనుషులకి జంతువులకి కూడా నీరు లేకపోతే అవి కూడా పాడైపోయి ఆ జంతువులు కూడా ఉంటే అది ఋషి అనసూయకు నచ్చలేదనమాట. అసలు ఈ అడవికి ఏమైంది అని అడిగితే ఈ అడవి శపించబడింది, అందువల్ల 10 సంవత్సరాల నుంచి వానలు లేవు అని చెప్పిందట మాత. దయచేసి మాకు సహాయం చేయండి, అనేక తరాలుగా మా కుటుంబము ఈ అడవిలోనే నివసిస్తుంది, దీన్ని వెళ్ళటము భావ్యము కాదు. అప్పుడు మాత ఈ అరణ్యానికి నీటిని జీవాన్ని తిరిగి తెస్తాను అని మాట ఇచ్చిందట. ఆ రాత్రి ధ్యానములో సహాయాన్ని వెతుకుతూ ఆమె దివ్య లోకాలకు ప్రయాణించింది సీతామాత. అప్పుడు లవుడు ఉద్వేగంతో దివ్యలోకం ఎక్కడ ఉందమ్మా, మేఘాలపైన అని అడిగాడట. మాత నవ్వి అతని తలని హత్తుకొని ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు వివరించింది. కళ్ళు మూసుకో అని చెప్పిందట. వారి హృదయాలపై మృదువుగా తట్టుతూ ఆమె వారితో దివ్యలోకము మీ లోపలే ఉంది, అది ఎంత సుందరంగా ఉందో చూడండి అని కళ్ళు మూసుకొని ఆ లోకం ఎక్కడో లేదు మీలోనే ఉంది అని చెప్పిందట. చెప్పి ఋషి అనసూయ దివ్యలోకములోని సౌందర్యాన్ని, జీవాన్ని అంతటినీ చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రత్యక్షరించాలనుకుంది. ఆమె ఒక నది వద్దకు వచ్చి ఆ అందమైన నదీ దేవత మందాకినీ దేవిని పిలిచిందట. ఋషి అనసూయ అత్రి మహర్షి భార్య. మరి ఆ దేవత నది నుంచి బయటికి రాగా ఋషి ఆమెతో దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించడంలో నాకు సహాయం చెయ్యి, నాతో పాటు భూమి మీదకి రా. కానీ ఆ నదీదేవత తల కొట్టుకొని నువ్వు నన్ను ఈ సుందర ప్రదేశాన్ని వదిలి ఆ నిర్వీర్యమైన చోటికి రమ్మంటున్నావు ఎందుకు అని ఆ నది అడిగిందట ఋషి అనసూయను. దానికి అనసూయ తనను తాను నిలువరించుకోలేక తొందరపాటు ధ్వనించే స్వరముతో ప్రేమ వలన అని సమాధానం చెప్పిందట. అంటే ఆ వృక్షాలు జంతువులు నీరు లేకుండా బాధపడుతూ వాటి పట్ల ప్రేమతో మానవులు తమ ఆహారం కోసం కూడా మొక్కలు జంతువులపైనే ఆధారపడతారు కనుక ప్రేమతో రా అని ఋషి అనసూయ ఆ నదికి చెప్పిందట, మందాకిని నదికి. ఋషి యొక్క గాఢ భక్తికి ఆ దేవత మందాకిని దేవత చలించిపోయి నీ కోసము నేను వస్తాను, మరి నువ్వు ఇక్కడ సౌందర్యాన్ని అక్కడ ప్రతిబింబిస్తే, నువ్వు అరణ్యానికి తిరిగి జీవం తేగలిగితే నేను దానిని పోషించడానికి వస్తాను అని ఋషి అనసూయ తిరిగి తన భౌతిక రూపంలోకి వచ్చి గాఢ తపస్సులో మునిగిపోయిందట. మరి మీకు నేను తపస్సు అంటే ఏమిటో చెప్పాను, దివ్యలోకం అదృశ్యమైంది. సీతామాత పిల్లలిద్దరికీ ఆ దివ్యలోకం మీలోనే ఉందని చూపించి వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచారట, చాలాసేపు ధ్యానం చేశారట. అప్పుడు కుశుడు చెప్పాడట, మరి త్యాగమో ఆహారాన్ని నిద్రను వదిలివేయడము తోడు పలికాడు లవుడు. మాత తల ఊపి అది ఎన్నో రూపాలలో ఉన్నప్పటికీ అవన్నీ ఒక లక్ష్యము కోసమే, అదేమిటో మీకు జ్ఞాపకం ఉందా, మరి మన ఇచ్చని బలీయం చేసుకోవడం అని లవుడు చెప్పాడట. మళ్ళీ మాత తల ఊపి మానవ ఇచ్చలో ఎంతో బలీయమైన శక్తి సూర్యదేవుడు, ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే ఇంకా అద్భుతమైన శక్తి ఉంది, కానీ మనకు దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియటం లేదు, అది మన లోపలే మూయబడి ఉంది. తపస్సు ఆ ఇచ్చ యొక్క శక్తిని వెలుగు తీస్తుంది, మరి ఆ విషయం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. మనలోనే అద్భుతమైన శక్తి సూర్యభగవానుడి కన్నా బలీయమైన శక్తి మన లోపలే ఉంది, అదంతా కూడా మూయబడి ఉంది. ఎప్పుడైతే తపస్సు చేస్తామో అది బయటకు వస్తుంది, ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని పిల్లలిద్దరికీ సీతామాత చెప్పిందట. మరి అది భక్తికి కూడా బలము చేకూరుస్తుందా అని వాళ్ళు అడిగారట. మాత తల ఊపి అది మానవులకు ఇవ్వబడిన వరం అయితే చాలామంది మనుషులకు ఈ వరము గురించి తెలియదు. ఆ ఇచ్చను మేల్కొల్పోవడానికి ఎంతో సాధన శిక్షణ అవసరము, అది ఋషులకు మాత్రమే ఆ రహస్యము తెలుసు. మరి మానవులకి ఈ రహస్యం శక్తి ఇవ్వబడిందని కొంతమందికి తెలియదు, వాళ్ళకి ఈ సాధన శిక్షణ అవసరం గురించి తెలియదు, అది కొంతమంది ఋషులకు మాత్రమే ఈ రహస్యము తెలుసు. మరి ఋషి అనసూయకు అద్భుతమైన ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాల ధ్యాన సాధనకు అంకితమై ఆమె దానిని జాగృతీకరించుకుంది.
ఆమె ఆశ్రమం వెనుక ఒక పెద్ద శిల, ఏ సామాన్య మానవుడు ఎక్కలేని కొండ ఉంది. కానీ అనసూయ తన ఇచ్ఛాశక్తితో దానిపైకి ఎక్కి నిద్రాహారాలు లేకుండా ధ్యానంలో కూర్చుంది. సంవత్సరాలు గడిచిన ఆమె కదలలేదు. దేవతలందరూ కూడా భయపడిపోయి ఆమెను ధ్యానం నుంచి వెలికి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఋషి అనసూయ అంత డీప్ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారట. మరి ఆ విధంగా ఎందుకు చేశారు అని కుశుడు అడుగుతున్నారట సీతామాతని. ఆవిడ ఎందుకు అంత ధ్యానము అంత ఆ విధంగా ఎందుకు చేశారంటే, ఆమె ఈ ప్రపంచానికి సహాయం చేయటం కోసము ప్రయత్నిస్తుంది కదా మరి. మరి వారు ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగారట పిల్లలు. వారు ఆమె ఇచ్ఛాశక్తిని పరీక్షిస్తున్నారు. మరి వారు ఆమెను కేవలం మనిషిలాగా చూసి దేవతల పరీక్షను తట్టుకోలేదనుకున్నారు. కానీ ఆమె నిలిచింది. వాళ్ళు ఇక్కడ ఒక పరీక్ష పెడుతున్నారు. ఆవిడ మానవ స్త్రీ మనిషిలాగా చూస్తున్నారు. దేవతల పరీక్షలకు ఆవిడ తట్టుకోలేదనుకుంటున్నారు. కానీ ఆవిడ నించోగలిగింది. ఎటువంటిదైనా నిలదొక్కుంది. కేవలం తన ఇచ్ఛాశక్తి ద్వారా ఆమె వృక్షాలను నిలువరింపజేసింది. వృక్షాలు తిరిగి జీవం పోసుకోవటంతో జంతువులు కూడా తిరిగి వచ్చాయి. అయినా ఇంకా అక్కడ నీరు లేదు. కానీ అనసూయ ఋషి తాను దేవలోకంలో చూసిన దృశ్యాన్ని భూమి మీద సృష్టించింది. అప్పుడు ఆమె మందాకిని దేవి వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు భూమి మీదకు రా, దాంతో పునరుద్ధరించబడిన వృక్షాలు జంతువులు నిలిచి ఉండటానికి నీరు లభిస్తుంది అని ధ్యాన స్థితిలోనే మందాకిని నదిని మళ్ళీ వెళ్ళి అడిగిందట. అనేక సంవత్సరాలు గడపటం వల్ల మందాకిని దేవి తన వాగ్దానం మర్చిపోయింది. వస్తానని చెప్పింది కదా, మర్చిపోయిందట. కానీ ఋషి సృష్టించిన దానిని చూసిన తర్వాత ఆమె ముందు ప్రణమిల్లి, అమ్మా గొప్ప ఋషి, నీ కోసం నేను వస్తాను. లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. నీ ప్రేమ అంతటిది అని మందాకిని నది ఋషి అనసూయతో చెప్పిందట. మరి సీత ఇంకా ఎలా చెప్పిందట పిల్లలిద్దరికీ, మీ తండ్రి గారు నేను ఆమె మరి అత్రి మహర్షులను వారి ఆశ్రమం దగ్గర సందర్శించాము. ఆమె సృష్టించిందంతా దేవలోకములాగైనా ఉంటుంది. ఆ నది స్ఫటికమంత స్వచ్ఛముగాను సమృద్ధితోనూ చేపలు, తాబేళ్లు, కప్పల గానాలతో నిండి ఉంటుంది. అందమైన బాతులు నీటికి అందాన్ని తెస్తున్నాయి. నెమళ్ళు అడవులలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వృక్ష జంతుజాలాలు సమృద్ధితో రావటం వల్ల అక్కడ మానవ ఆవాసం తిరిగి నెలకొంటుంది. ఇది అంతా కూడా ఇచ్ఛాశక్తి, ప్రేమ వల్లే సాధ్యమైంది. మరి ప్రపంచం మీద ఋషి అనసూయ కురిపించే ప్రేమని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అని ఆ పిల్లలిద్దరికీ చెప్పిందనమాట సీతామాత. ఆవిడే ఈ ప్రపంచానికి ఎంతో ప్రేమను అందించింది. ఈ ప్రపంచంలో ఉన్న జంతువుల్ని, వృక్షాలని ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవద్దు. అంత ప్రేమను ఆవిడ అందించారు ఈ ప్రపంచానికంటే, మరి మేము ఆవిడని కలుసుకోగలమా అని కుశుడు అడుగుతున్నాడట. మరి నేను అలాగే ఆశిస్తాను అనే మాట నిశ్శబ్దంగా ఉంది. అది నా కోరిక. నేను ఈ భూమిని విడిచి వెళ్ళే ముందు నిన్ను మరొకసారి కలవాలని నా కోరిక అనసూయమాత అని అనసూయమాతనే అడుగుతుందట మాత ధ్యానంలో. మాత ఈ మాటలు అనుకున్న తర్వాత తన మృదువైన వాయువు సమాధానాన్ని అత్యంత మృదువుగా ఇచ్చిందట. తదాస్తు అని. అంటే ఋషి అనసూయ కూడా ఆ వాయువు రూపంలోనే సీతామాతకి సమాధానం చెప్పిందంటే, తన భూమి మీద నుంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ నేను ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను అని అడిగితే అలాగే అని సమాధానం చెప్పిందట. ఒక వాయువు అంటే ఒక గాలి రూపంలో అనసూయమాత. ఆ మరుసటి రాత్రి మళ్ళీ పిల్లలకి కథ చెప్పడానికి బాలు ఋషి అనసూయ ఋషి మందాకిని నదుల కథను అడిగారు. మరి మాత నవ్వి, ఈ కథను రాత్రే చెప్పాను, మీకు కొత్త కథ వినటం ఇష్టం లేదా అని అడిగితే వాళ్ళిద్దరు తల ఊపి, అయితే ఇప్పుడు నేను మీకు అరుంధతి ఋషి, వశిష్ఠ మహర్షుల కథ చెప్తాను. వారిని కలుసుకోవటం మీకు జ్ఞాపకం ఉందా అని అడిగిందంట. వారు లేదు అన్నారట పిల్లలిద్దరు కూడా. మరి మిమ్మల్ని సందర్శించారు వాళ్ళు. ఎవరు? అరుంధతి ఋషి, వశిష్ఠుల మహర్షి వారు. కానీ మీరు చాలా చిన్నగా ఉండటం వల్ల మీకు అది జ్ఞాపకం ఉంచుకోలేదు. అరుంధతి ఋషి, వశిష్ఠ మహర్షి చాలా వివేకవంతులు, శక్తిమంతులు. ఆ ఋషులకు వివాహము జరిగింది. వశిష్ఠ మహర్షి ఏ ఆయుధాన్నైనా
తిప్పికొట్టగల మంత్రాన్ని తెస్తే అరుంధతి ఋషికి వితరణ శక్తి ఉంది. ఆమె ఎంతమందికైనా భోజనం పెట్టగలదు. ఒకరోజు కౌశికుడు అనే మహారాజు వారి శక్తుల గురించి విని ముందుగా తెలియచేయకుండా ఒక పెద్ద సైన్యంతో వారిని సందర్శించడానికి వచ్చారట. ముందుగా మేము భోజనానికి వస్తున్నామని చెప్పకుండా కొంతమందిని తీసుకుని భోజనానికి వచ్చారంట ఒక మహారాజు, కౌశికుడు అనే మహారాజు. మరి ఋషి అరుంధతి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని తయారు చేసింది. వాళ్ళందరూ కూడా బయలుదేరబోతుండగా మహారాజు ఆమెను అంతమందికి ముందు తెలియచేయకుండా తయారు చేసే సమయం లేకుండా ఆహారం సమకూర్చగలటంలో రహస్యం ఏమిటి అంటే, ముందు మేము వస్తున్నామని మీకు చెప్పలేదు కదా, మీరు ఎలా తయారు చేశారు, ఆ రహస్యం ఏమిటని అడిగారట. మరి ఋషి అరుంధతి చాలా మర్యాదగా చెప్పి ఆ ప్రభు ఆశీర్వాదం వల్ల అని చెప్పిందట. మహారాజు సైనికుల్లో కొందరు తాము వశిష్ఠ మహర్షి వద్ద ఒక పవిత్రమైన ఆవు కామధేనువు ఉందని, అది లెక్కలేనన్ని పాలు ఇస్తుందని విన్నామని చెప్పారు. మరి ఈ ఆవు వారి సమృద్ధి రహస్యమని భావించి తమ రాజుకు దానిని బహుమతిగా ఇవ్వమంటారు. వశిష్ఠ మహర్షి అంటే వాళ్ళు అప్పుడప్పటికే ఎంతమందికైనా భోజనాలు ఎలా పెట్టారంటే, వాళ్ళ దగ్గర ఒక ఆవు ఉంది, అది లెక్కలేనని పాలు ఇస్తుంది, అది ఎంతో సమృద్ధిగా ఉంటుందంటే అప్పుడు ఆ రాజు వీళ్ళని అడుగుతారంట, ఆ ఆవు మాకు కావాలి అని. వశిష్ఠ మహర్షి, క్షమించండి, నేను ఆ కామధేనువు తన భార్యకు ఎంతో ప్రియమైనదని, అది ఆమె కొరకు మాత్రమే పాలు ఇస్తుందని చెప్పారట రాజుగారు అడిగితే. మరి దానివల్ల మీకు ఏది కూడా ఉపయోగం ఉండదు అని చెప్తే మహారాజు కోపం వచ్చిందంట. అతను కోరినది ఏదైనా ఇవ్వటానికి ఎప్పుడూ ఎవరూ తిరస్కరించలేదు. దానితో అతను సైనికులను ఆవులను తీసుకురమ్మని ఆదేశించాడంట. అది మీ దగ్గర ఉన్నా మీకు ఉపయోగం లేదంటే రాజుగారికి కోపం వచ్చిందట. వచ్చి మరి అతను ఎవరు ఏది అడిగినా కాదనలేదు, ఇతను ఇలాగ అంటున్నాడని ఆ ఆవుని వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మని ఆ సైనికులకి ఆదేశిస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి తన భార్య వైపు చూశారట. చూస్తే వారిద్దరూ ఒకే మనసు కలిగి ఉండటం వల్ల ఏం చేయాలో ఆమెకు తెలుసు. ఆమె ఆవు ముందు నిలబడి మహారాజుతో, మహారాజా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ ఆవును నా నుంచి విడదీయవద్దు, అది నా కుమార్తె వంటిది, బిడ్డను తల్లి నుంచి వేరు చేయటం అన్యాయము, అది మీకు ధర్మము కాదు అని చెప్పిందంట వశిష్ఠ మహర్షి భార్య. చెప్తే దానికి మహారాజు తనకి విచక్షణ లేదు కదా, ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వశిష్ఠ మహర్షికి ఆ రాజుగారికి యుద్ధం జరిగిందంట. తన శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ కూడా మహర్షి మంత్రాలతో తిప్పికొట్టడంతో ఆ రాజుకి ఇంకా కోపం వచ్చిందట. తన భౌతిక శక్తి సామర్థ్యాల కంటే తపస్సు గొప్పదని గ్రహించి తన మహారాజ తత్వాన్ని వదిలి శక్తి సంపాదించటం కోసం ఆ గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించాడట రాజు కూడా. అతను సాధన చేశాడట. తన స్వయం కృషితో శక్తివంతమైన ఋషిగా మారిపోయాడట. అయితే వశిష్ఠ మహర్షి శక్తి ముందు తాను సాధించింది ఎందుకు పనికిరాదు అని గ్రహించి ఆగ్రహంతో వారిద్దరితో ఆయన, మీరు కుమార్తెలా చూసుకుంటున్న మీ గోవును నాకు ఇవ్వడానికి నిరాకరించారు కనుక మీ కుమారులందరూ చనిపోవాలని నేను శపిస్తున్నాను అని ధ్యాన సాధన ద్వారా తను శపించే శక్తిని పొందాడు. ధ్యానం చేసి శక్తిని కూడగొట్టుకున్నాడు కదా కొద్దిగా. మరి మీరు నాకు ఇవ్వకపోవడం వల్ల మీ కుమారులందరూ చనిపోవాలని నేను శపిస్తున్నానని ఆ రాజు శపించాడట. మరి మాత తన కుమారుల ముఖాలను భయాలను చూసి, ఆ పిల్లలిద్దరూ ఈ కథ వింటున్నారు కదా, వాళ్ళు భయపడిపోయి కొంతసేపు ఆ కథ ఆపిందంట. అప్పుడు పిల్లలు అడిగారట, మరి వాళ్ళందరూ చనిపోయారా అని అడిగితే, అవును, ఋషి అరుంధతి, వశిష్ఠ మహర్షి, వారి కుమారులందరూ కూడా చనిపోవటం చూశారు. కానీ ఒక ఋషి శాపాన్ని తిప్పికొట్టకూడదు కనుక వారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మహారాజు వారిని ఓడించలేకపోయాడు, కానీ వారి హృదయాలను గాయపరిచాడు. అయితే ఆ శాపము వారి కుమార్తెలను అంటలేదు. వారి కుమార్తెలు తమ తల్లిదండ్రుల విచారాన్ని చూసి వారి బాధను తొలగించడానికి తామేం చెయ్యాలా అంటే, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు చనిపోయారు కదా, మగపిల్లలు, ఆ తల్లిదండ్రుల బాధని మేము ఎలా పోగొట్టవాలి అని ఆలోచిస్తున్నారట. మరి వారిలో ఒక కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను నిన్ను వేడుకుంటున్నాను,
దయచేసి ఏ శాపాలు నిరర్థకంగా చంపటాలు, తల్లిదండ్రులకు విచారం లేని లోకాన్ని సృష్టించు అని ఆ ఆ పిల్ల ఒక అదే ఋషి అరుంధతి కూతురు వచ్చి అడిగిందంట. ఎటువంటి శాపాలు తల్లిదండ్రులకు విచారం లేని లోకాన్ని సృష్టించంటే అప్పుడు ఋషి అరుంధతి తన కుమార్తె కళ్ళలోని ఆశను చూసి, అవును నేను అది చెయ్యగలను, ఆ విధమైన ప్రపంచాన్ని నేను సృష్టిస్తాను అని ఆమె తన కుమార్తెల సహాయాన్ని కోరితే, ఇప్పుడు ఆ కుమార్తెలు ఎంతో వివేకవంతులు, ధ్యానములో ఎంతో సాధించిన వారు. మరి తమ కుమార్తెలందరూ తన పక్కన ఉండగా ఆమె ఆ విధమైన ఆదర్శలోకము సృష్టించటం కోసము సుదీర్ఘ కాలము ఋషి అరుంధతి ఎంతో గాఢ ధ్యానాలు చేసిందట. దాని ఫలితం ఏంటంటే ఆ పిల్లలు మాట్లాడలేదు. నాతో పాటు బయటికి రండి, నేను మీకు చూపిస్తాను. మరి దాని ఫలితం ఏమిటో తెలుసా అని సీతామాత పిల్లలిద్దరిని లవణ్ణి కుశుని అడిగితే, అప్పుడు ఆ పిల్లలు మాట్లాడకుండా ఉండి నాతో రండి మీకు చూపిస్తానని మాత వాళ్ళని బయటికి తీసుకెళ్ళిందట. అంటే కుటీరంలోంచి బయటికి తీసుకువెళ్తే వారు చీకటిలో బయటకు వెళ్ళగా మాత నక్షత్రాలతో నిండిన స్వర్గాలను పరిశీలించి ఒక నక్షత్రము చూపిస్తూ, అదిగో అది అరుంధతి ఋషి, ఆమె కుమార్తెలు సృష్టించిన లోకము. మానవ ప్రపంచానికి శాపాలు విచారము లేని లోకము సృష్టించటము సాధ్యమేనని తెలియచేయటం కోసము వారు సృష్టించారు. ఆ తరువాతది వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకము. అది ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించడానికి సృష్టించబడింది. అది ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో చూస్తున్నారా అని ఆ పిల్లలిద్దరికీ సీతామాత చూపిస్తుందన్నమాట. ఆయన తన భార్య పిల్లలు సృష్టించిన లోకాన్ని రక్షిస్తూ నిలబడ్డాడు వశిష్ఠ మహర్షి. అది వారి ప్రేమ చిహ్నము. ఆ రెండు నక్షత్రాలు ఎప్పుడూ ఒకదానికి ఒకటి దగ్గరగానే ఉండి మనకు ఒకరినొకరు రక్షించుకొని కాపలా కాసుకోవాలని ప్రోత్సహించుకొని పోషించుకోవాలన్న అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మరి ఈ లోకాల సృష్టి తిరిగి వారి జీవితంలోకి ఆశను వెలుగును తెచ్చింది. ఇప్పుడు ఆ లోకాన్ని ఋషి అరుంధతి కుమార్తెలు పాలిస్తూ ఉంటారు. అది ఎంతో సుందరమైనది, మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్తారా అని సీతామాత పిల్లల్ని అడిగిందంట. మీ ఇద్దరు కూడా నన్ను అక్కడికి తీసుకుని వెళ్తారంటే వద్దు వద్దు అని కుశుడు అరిచారట. అది ఆమెను పట్టుకొని వేలాడుతూ నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అని పిల్లలంటే, ఆవిడ నిజంగా అక్కడికి అమ్మా నీవు నిజంగా అక్కడికి వెళ్ళావా అని అడిగారట. నిజంగానే అది ఎంతో అందమైన లోకము. నేను అరుంధతి ఋషి కుమార్తెలకు తన తల్లిదండ్రులకు అంత దుఃఖము నుంచి తేరుకునేటట్లు చేసినందుకు వారికి ప్రణామాలు అర్పించటానికి నేను వెళ్ళాను అని అంటే అమ్మ మొదలుపెట్టాడట లవుడు. మాత అతని వైపు తిరిగి, అందుకేనా మనము ఆవులను అంతగా ప్రేమిస్తాము, అది కూడా ఒక కారణము అని సీతామాత చెప్పిందట. ఏ ఆవునైనా చూసినప్పుడు నాకు కామధేనువు, ఆమెకు ఋషి అరుంధతికి మధ్య గల ప్రేమ విశ్వాసాలు గుర్తుకు వస్తాయి. మహారాజుకు వద్దకు వెళ్ళినట్టు అయితే ఆయన కామధేనువు బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు. ఆమె కుమార్తెను రక్షించటం కోసము ఎన్నో సంవత్సరాల పాటు తమకు ఎంతో చేసిన ఆమెను ఈ విధి కర్మ నుంచి తప్పించటం కోసం అరుంధతి తనకి ఎంతో ప్రియమైన కుమారులనే త్యాగం చేయవలసి వచ్చింది. మరి ఆ మహారాజు తన కొడుకులనే త్యాగం చేసింది ఋషి అరుంధతి. మరి ఆమె వ్యక్తిగతంగా ఎంతో విలువైన మూల్యాన్ని కూడా చెల్లించి ధర్మాన్ని నిలిపింది ఋషి అరుంధతి అని మాత పిల్లలిద్దరికీ చెప్పి, మీరు ఆడ జంతువులన్నింటినీ మీ కుమార్తెలుగా చూడాలి. ఏం చెప్తుందంటే పిల్లలిద్దరికీ ఆడ జంతువులన్నింటినీ మీరు కుమార్తెలుగా చూడాలి, మగ జంతువులన్నీ మా కుమారుల్లాగానా అని కుశుడు అడిగాడట. ఆమె తల ఊపి, మీరు వాటిని మీకు వీలైనంతగా రక్షించాలి, చలిగాలి వీస్తుంది, లోపలికి వెళ్ళిపోదాం పదండి అని వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్ళి వారి కుమారులను మరణించమని శపించిన దుష్ట మహారాజుకు ఏమైంది అని అంటే వారి పిల్లలందరినీ చనిపోమని మహారాజు శపించాడు కదా, అప్పుడు ఏమైంది అని అడిగారట పిల్లలిద్దరూ. ఆయన ఒక గొప్ప గొప్ప ఋషి అయ్యాడు, ఆయనే విశ్వామిత్ర. ఆ మహారాజు ఒక గొప్ప ఋషి అయ్యాడంటే అతనే విశ్వామిత్ర మహర్షి. ఆ బాలుర కళ్ళు విప్పారాయి ఆశ్చర్యంతో. అవును, చాలా చాలా సంవత్సరాలు తపస్సు తర్వాత ఆయన గొప్ప ఋషి అయ్యాడు. తాను అణుచుకోలేని కోపం వలన
ఏర్పడిన పరిణామముతో పొందిన విచారాన్ని అధిగమించాడు. అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన గొప్ప ఒక మంత్రము గాయత్రి మంత్రాన్ని భూమి మీదకి తీసుకురాగలిగాడు. మరి మీరు ప్రతిరోజు ఉదయమే దాన్ని జపిస్తూ ఉంటారు కదా అని చెప్తుందన్నమాట పిల్లలిద్దరికీ. అది విశ్వామిత్ర మహర్షి దేవలోకములో విని దానిని భూలోకానికి తీసుకువచ్చారు. మన చెవులు అంత బాగా వినగలవు. మన మానవ చెవులు వినలేని ఎన్నో మధురమైన శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయి. అయితే తన ధ్యానము ద్వారా ఆయన ఈ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లుగా చేశారు అని మాత పిల్లలిద్దరికీ చెప్పిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.